పోలింగ్ సరళి కూడా మనం చూసాం. చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతుంది. మరి పోలింగ్ పర్సెంటేజ్ ఎలా ఉంది అనేది కూడా మనం చూద్దాం. తెలంగాణలో హైదరాబాద్లో మాత్రం పోలింగ్ మందకొడిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగిలిన చోట్ల ఎలా ఉందో మనం చూద్దాం. నియోజకవర్గం వారీగా మనం చూద్దాం. నిజామాబాద్లో 10.91% ఉదయం 9 గంటలకి ఈ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక పెద్దపల్లిలో 9.53% నమోదైంది. చేవెళ్లలో 8.29%, హైదరాబాద్లో కేవలం 5.06% మాత్రమే నమోదైంది. మిగిలిన జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్లో స్వల్పంగా నమోదైంది. మహబూబాబాద్లో 11.94, అలాగే నల్గొండలో అయితే అత్యధికంగా నమోదైంది 12.80, నాగర్ కర్నూలులో 9.81% నమోదైంది. నిజామాబాద్లో 10.91, పెద్దపల్లిలో 9.53, సికింద్రాబాద్ 5.40, వరంగల్లో 8.97% నమోదైంది. ఆదిలాబాద్లో 13.22, భువనగిరిలో 10.54, చేవెళ్లలో 8.29, హైదరాబాద్లో 5.29, అలాగే మల్కాజ్గిరిలో 6.20, మెదక్ 10.99, నాగర్ కర్నూలులో 9.81, నల్గొండలో అయితే మనకు అత్యధికంగా పోలింగ్ శాతం కనబడుతుంది. 12%కి మించి నమోదైంది. సో ఓవరాల్గా అయితే మనకి తక్కువగా కనపడుతోంది, హైదరాబాద్లోనే తక్కువగా కనిపిస్తోంది. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ రెండు చోట్ల కూడా 5.06, 5.45% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఖమ్మంలో కూడా మనకి పోలింగ్ శాతం ఎక్కువగానే ఉంది, 12.80, నల్గొండలో కూడా 12.80. సో ఓవరాల్గా 2024 ఈ రోజు జరుగుతున్న ఎన్నికలలో ఉదయం 9 గంటలకి ఎంతవరకు నమోదైంది అనేటువంటి వివరాలు మనం చూస్తే కనుక స్వల్పంగా అయితే హైదరాబాద్, సికింద్రాబాద్లోనే తక్కువగా నమోదైంది. 5%కి మాత్రమే మించింది పోలింగ్ పర్సెంటేజ్. సో ఇంకా ఈ పర్సెంటేజ్ పెరగాల్సి ఉంటుంది. సాయంత్రం 7 గంటల వరకు ఓటు వేయడానికి అవకాశం ఉంది కాబట్టి పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా హైదరాబాద్ నగరంలోనే మందకొడిగా పోలింగ్ సాగింది. పోలింగ్ పర్సెంటేజ్ కూడా ఇక్కడ తక్కువగా ఉంది. ఈసారి కూడా లోక్సభ ఎన్నికలలో కూడా ఇప్పటి వరకు సికింద్రాబాద్, హైదరాబాద్లోనే పోలింగ్ శాతం అనేది తక్కువగా కనబడుతోంది. ఖమ్మంలో మళ్ళీ మనకు ఎక్కువగానే కనబడుతోంది. కంటోన్మెంట్ అసెంబ్లీలో మాత్రం 6.28% నమోదైంది.